మెగాస్టార్ చిరంజీవి ఈ పేరు వింటేనే థియేటర్ల దగ్గర పూనకాలు మొదలవుతాయి. ఈ ఏడాది మనశంకర వరప్రసాద్ గారు ఒక భారీ హిట్ తో బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటారు. రీజనల్ పరంగా టాలీవుడ్ లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఆ సినిమా నిలిచి మెగాస్టార్ పవర్ ఏంటో ప్రపంచానికి మరోసారి చాటి చెప్పింది. అయితే ఇంతటి ఘన విజయం తర్వాత మెగా అభిమానులు ఆయన తదుపరి చిత్రాల కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. కానీ పరిస్థితి చూస్తుంటే మెగాస్టార్ కు వెయిటింగ్ తప్పేలా లేదు. చిరంజీవి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సోషియో ఫ్యాంటసీ చిత్రం విశ్వంబర. ఈ సినిమా అనౌన్స్మెంట్ నుంచే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఇప్పటికే పలుమార్లు ఈ చిత్రం వాయిదా పడుతూ వస్తుంది. రీసెంట్ గా ఈ చిత్రాన్ని జూలై నెలలో విడుదల చేస్తామని టాక్ వచ్చినా ప్రస్తుతానికి దానిపై సరైన స్పష్టత లేదు. గ్రాఫిక్స్ పనులు ఆలస్యం అవుతున్నాయా లేక మరేదైనా కారణమా అనేది సస్పెన్స్ గా మారింది. ఈ గందరగోళం మెగా అభిమానులను కాస్త ఆందోళనకు గురిచేస్తోంది. ఇక వాల్తేరు వీరయ్య వంటి బ్లాక్ బస్టర్ తర్వాత బాబీ కొల్లి దర్శకత్వంలో కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో రావాల్సిన సినిమా పనులు కూడా ముందుకు సాగటం లేదు. దీని వెనుక ప్రధానంగా ఒక పెద్ద చిక్కుముడి ఉంది. అదే ఆ నిర్మాణ సంస్థ నుంచి గతంలో వచ్చిన జననాయగన్ సినిమా వివాదం. ఈ సినిమాకు సెన్సార్ పరంగా ఇబ్బందులు ఎదురవడమే కాకుండా తాజాగా ఆ చిత్రం ఇంటర్నెట్ లో లీక్ అవ్వడం మేకర్స్ కు పెద్ద తలనొప్పిగా మారింది. ఈ సమస్యలన్నీ ఓ కొలిక్కి వచ్చే వరకు మెగాస్టార్ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం కనిపించటం లేదు. చిరంజీవి గారు యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో కూడా ఒక ప్రాజెక్ట్ ఓకే చేశారు. దసరా చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీకాంత్ ఓదెల తీయబోయి ఈ క్రేజీ ప్రాజెక్టు పై భారీ అంచనాలున్నాయి. కానీ ఇక్కడే ఒక చిన్న మెలిక ఉంది. శ్రీకాంత్ ఓదెల ప్రస్తుతం తన మరో చిత్రం పారడైజ్ పనుల్లో పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. ఆ సినిమా షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ ముగిసి థియేటర్లోకి వచ్చేంత వరకు మెగాస్టార్ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వేగం పుంజుకునేలా లేవు. ఇలా ఒకదాని వెనుక ఒకటి చిరంజీవి గారి సినిమాలన్నీ వాయిదాల పర్వంలో చిక్కుకున్నాయి. ఒకవైపు నిర్మాణ సంస్థల ఇబ్బందులు, మరోవైపు దర్శకుల బిజీ షెడ్యూల్స్ వేసి మెగాస్టార్ కొత్త సినిమాలను ఎప్పుడు చూస్తామో అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ అడ్డంకులన్నీ దాటుకుని మెగాస్టార్ ఎప్పుడు మేకప్ వేసుకుంటారో, ఎప్పుడు రికార్డులు తిరగరాస్తారో వేచి చూడాల్సిందే.